హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. నేను కూడా లాంగ్ డ్రైవ్ కార్స్లో వర్క్ చేశాను, లైక్ ఫ్రంట్ ఎండ్ టీంలో. వాళ్ళు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, తేజాని కొట్టడం కానీ ఇంకా వేరే ఎంప్లాయీస్ని కొట్టడం కానీ, సో అది టోటల్గా రాంగ్ థింగ్. ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచే ఇప్పుడు నేను జాబ్ చేసినప్పుడు వాళ్ళు బౌన్సర్స్ని పెట్టి కస్టమర్స్తో కానీ ఎంప్లాయీస్తో కానీ ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయన్లో, సో ఎంప్లాయీకి కానీ ఎటువంటి రెస్పెక్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు తేజ ఎవరైతే ఉన్నారో లైక్ కొలీగ్, లైక్ మా బ్రదరే, కొలీగ్ అని కాదు, ఒక బ్రదర్ లాగానే. సో అతన్ని కొట్టడము, అలాని మేడిపల్లి హెడ్ ఆఫీస్లో వెనకాల షెడ్ ఉంటుంది అనమాట, ఆ షెడ్లో వేసి కొట్టడం కానీ, ఆ ఇద్దరు అమ్మాయిల్ని కొట్టడం కానీ, సో ఏదైతే జరిగిందో అది ఇంతకుముందు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినాయి. కాకపోతే ఎంప్లాయీస్ మీద కాదు, లైక్ కస్టమర్స్ మీద. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు కానీ లేట్ పేమెంట్ చేసినా వాళ్ళని లాక్కొని రావడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని టార్చర్ చేయడము, ఇది నార్మల్గా వీళ్ళ వే ఆఫ్ ఇదే ఇది. కాకపోతే ఇప్పుడు ఎవరెవరైతే పెయిడ్ ప్రమోషన్ చేసిరో ఇంతవరకు వాళ్ళు ఒక్కరు కూడా రియాక్షన్ అంటే ఆపోజిట్ వీడియో పెట్టలేదు, ఎందుకో మనకు తెలియదు. సో ఇప్పుడు నేను పెడుతున్నాను, నేను నా ఫ్రెండ్ అంటే నా కొలీగ్ తేజకు పంపిస్తా ఈ వీడియో. ఇది నేను ప్రజెంట్ అయితే దుబాయ్లో ఉన్నా. ఇఫ్ ఎనీ కేస్ నేను రావాలంటే కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ లెవెల్ టు కమ్. కాకపోతే నాకు ఇంటిమేట్ చేయండి ముందు, తేజ నీకే ఇది, నాకు కొంచెం ముందు చెప్తే ఐ విల్ బీ ప్రిపేర్ టు కమ్ టు ఇండియా. ఏంటంటే ప్రీవియస్గా నేను ఆ కంపెనీలో వర్క్ చేసిన ఒక 4-5 monthsే. నాకు అక్కడ బిహేవియర్ నచ్చలే. సో నా మీద కూడా కేసు అవుతుండే చైతన్యపురి పిఎస్లో. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అయింది ఇలానే, కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళని. సో హైదరాబాద్లో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అన్ని పోలీస్ స్టేషన్స్ మా కంట్రోల్లో ఉన్నాయి అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మనీ ఇవ్వడం కానీ, ట్రాన్సాక్షన్ చేయడం కానీ, వాళ్ళకి లంచాలు ఇవ్వడం కానీ, కొనేస్తాం మేము ఎవరినైనా. సో ఇలాంటి ఒకటి ఉన్నది. కుప్పల హర్దీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఒక టీఆర్ఎస్ మెంబర్, లైక్ రీసెంట్గా జాయిన్ అయినాడు. సో అతను కూడా కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి కొంచెం ఇక తేజాన్ని కొట్టడం కానీ ఇదంతా తప్పు. సో దీని గురించి నేను వీడియో తీసి పెట్టడం జరిగింది. స్టేషన్లో ఒకటే వీళ్ళకి జస్టిస్ ఇవ్వండి, లైక్ ఎనీ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్లో అయినా మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నా నేను. పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి, వీళ్ళకి కొంచెం వీళ్ళ తరఫున నిలబడి ఫైట్ చేయాలని నేను అనుకుంటున్నా. వీళ్ళ దిక్కు న్యాయం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఎలా అయినా చేసి వీళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీసి పెట్టినందుకు నాకు కూడా థ్రెట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మా మదర్ని కానీ, మా ఫాదర్ దగ్గర కానీ, మా ఇంటికి పోయి ఏదైనా హంగామా చేసినా కానీ కొంచెం తేజ నువ్వే చూసుకోవాలి. ఏంటంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. వీడియోస్ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర కొన్ని, ఆ ఫొటోస్ కూడా పంపిస్తాను నేను. ఓకేనా? అదే